ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటే భూమి మీద మేము సజీవులుగా ఉండాలి తండ్రి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతించలేదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. ఈ దినమున సజీవులమై ఉన్నాము కనుక మిమ్మల్ని ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. ఈ సమయమందు పరిశుద్ధ లేఖనాలను మీరు మాకు తండ్రి అనేక మంది భక్తుల త్యాగాలతో మా చేతికి ఇచ్చినటువంటి లేఖనాలలో నుంచి కొన్ని సంగతులు మేము ఆలోచన చేయబోతూ ఉంటుండగా సమయోచితమైన జ్ఞానంతో మీ దాసులను నింపి మీ పాత్రగా వాడుకొనండి. సంగతులు గ్రహించగలిగే జ్ఞానమును మీ బిడ్డలకు అనుగ్రహించండి, మా అందరికి అనుగ్రహించండి. బలహీనులు ఎవరైనట్లయితే అటు వారికి క్షేమము దయచేయండి. మీ మందిరం చుట్టూ మీ కాపుదలను ఉంచండి. కార్యక్రమాలన్నీ కూడా మీకు మహిమకరంగా జరిగించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. నేడు ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని మహాకృపను బట్టి మనల్ని సజీవులుగా తండ్రి ఈ భూమి మీద ఉంచినందుకు మన యొక్క స్వప్రయోజనం కొరకు కాక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనం ఉండవలసిన వారమే ఉన్నాం కనుక యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 17వ వచనం, మిక్కిటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. తాను పొందినటువంటి వ్యాధి వలన అతనికి ఏం కలిగిందంట? మిక్కిటమైన ఆయాసం కలిగింది, తనకు వచ్చిన వ్యాధిని బట్టి. ఏమండి, ఆ ఆయాసం తీసివేసేటువంటి పాపానికి క్షమాపణ దయచేశాడు కాబట్టి దేవుడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతు నుండి ఏం చేశావు? విడిపించావు. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేశావు. అండి, పాతాళమున్న దేవునికి ఏం కలగదట? స్తుతి కలగదు. ఒకవేళ మనం భూమి మీద లేమంటే ఎక్కడ ఉండేవాళ్ళం? పాతాళంలో ఉండేవాళ్ళం. పాతాళంలో ఉంటే దేవుణ్ణి ఏం చేయలేం? స్తుతించలేం, ఆరాధించలేం. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలో దిగి వారిని సత్యాన్ని ఆశ్రయింపలేరు. సమాధిలోకి వెళ్ళిన వాళ్ళు ఇంక సత్యాన్ని ఏమి ఆశ్రయిస్తారు అంటూ 19వ వచనంలో మాట్లాడుతూ, సజీవులు అంతే, సజీవులే కదా నేను స్తుతిస్తారు. కనుక మనల్ని అందరినీ దేవుడు సజీవులుగా ఉంచారు కనుక దేవుణ్ణి ఏం చేయాలట? మనం స్తుతించాలి. కనుక దేవుణ్ణి స్తుతించేటువంటి ఈ ప్రక్రియలో మన తండ్రిని ఆరాధించేటువంటి ఈ ప్రక్రియలో ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటన్నట్లయితే ప్రార్థన. ఏమండి, సంఘములో ఎటువంటి ప్రార్థన అవసరం? అది రైట్. ప్రియమైన దేవుని వారలారా, ఈ పాఠాన్ని మనము ఆలోచన చేద్దాం. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సంఘము ప్రారంభించబడిన తర్వాత మొదటి శతాబ్దంలో 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా అపోస్తల కార్యాల్లో
వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన అనేటువంటిది కూడా కనపడుతుంది. ప్రార్థన చేశారు. సంఘము ఎడతెగక ప్రార్థన చేశారు. సంఘములో ప్రార్థనకు ఒక స్థానం ఉంది కనుక ఖచ్చితముగా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యము అని అంటే, అపోస్తలులు వారి పనులను మాని వాక్య పరిచర్యతో పాటు ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాలని తీర్మానించుకున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును, వాళ్ళు వాక్యముతో పాటు ప్రార్థనను కూడా మేము ఎడతెగకుండా చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. అంటే సంఘములో ప్రార్థన అనేదానికి ఒక స్థానం ఉన్నట్టుగా కనపడుతుంది ఏమండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము ప్రార్థన గురించి ఆలోచన చేస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగురుడ్డి అని ఒక మనుషుడు కనబడిను. ఆయన శిష్యులు, బోధకుడా, వీరి గుడ్డివాడే పుట్టుటకు ఎవడ పాపం చేసెను, వీడా వీడిని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అనే సంగతి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ సంగతి ఏంటంటే, ఒక శరీర దౌర్బల్యం లేకపోతే శరీర అవసరత ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు వారు శరీరంతో ఉన్నటువంటి దినాల్లో ఇతను ప్రభు చేత బాగు చేయబడినవాడు. అతనికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి ప్రభు చేత బాగు చేయబడినటువంటి వాడు, అది మనకు తెలుసు ముగింపులో. అయితే శిష్యులు ఒక విషయాన్ని ప్రభు ముందు పెట్టారు. ఏంటది? ఇతను ఇలా పుట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఇతను ఇలాగ పుట్టుకతో ఇతను ఈ సమస్యతో ఉండటానికి గల కారణం ఏంటి అంటే, ఇతని గురించే నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇతను ఒక కీలకమైన మాట మాట్లాడతాడు. ఇతను అన్న మాట ఈరోజు మన ప్రసంగానికి మూలవాక్యంగా మనం తీసుకుంటాం. 9వ అధ్యాయము 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఎవరంటున్న మాట ఇది? ఈ మాట ఎవరంటున్న మాట? చూడండి, నేను చదువుతున్నాను. 27వ వచనం, వాడు, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతే మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో నేను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడాలని ఎరుగుదుము, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వారిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు ఏం చేశాడు? తెరిచాడు. దేవుడు పాపులు మనం ఏం చేయడు. ఇప్పుడు ఈ మాట ఎవరంటున్నారు? బాగుపడినటువంటి మనిషి అంటున్నాడు. ఒక గుడ్డి వ్యక్తి బాగుపడిన తర్వాత అతను అంటున్న మాట ఏంటి? దేవుడు పాపుల మనవి. అక్కడ చాలా డిస్కషన్ జరిగింది. ధర్మశాస్త్రోపదేశకులు వచ్చి, నిన్ను బాగు చేసింది ఎవరో చెప్పు అని అంటున్నారు. సరే, వాళ్ళ మధ్య ఏదో డిస్కషన్ జరిగింది అనుకోండి. అయితే ఇతను ఇస్తున్నటువంటి గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే,
ఒకవేళ దేవుడు మీకు మేలు చేయాలన్నా, లేకపోతే యేసు ప్రభు వారు మీకు మేలు చేయాలన్నా, ఆ మేలు పొందుకోవాలంటే మీరు ఎలా ఉంటే పని అవ్వదో అంతే దాని అర్థం. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి అతను. దేవుడు పాపులమనే ఆలకించడు అంటే ప్రార్థన వినడు అని అర్థం. వినడు అని అర్థం. ఒక ప్రధానమైనటువంటి సమస్య శిష్యులు క్రీస్తుకు ముందుకు తీసుకొచ్చారు 9వ అధ్యాయంలో. ఆయన మార్గమున పోవచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడేను, ఆయన శిష్యులు. ఈ సమస్యను తీసుకొచ్చింది ఎవరో? ఆయన శిష్యులే. ఎందుకు ఆయన శిష్యులు అడిగారు? ఎందుకు ఆయన శిష్యులు అడిగారంటే, యూదుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఒక భావం ముడిపడిపోయి ఉంది యూదుల్లో. ఏంటంటే పాపానికి రోగానికి ముడేస్తారు. పాపానికి రోగానికి కూడా సంబంధం ఉందంటారు. అంటే ఒక వ్యక్తి రోగి అయ్యాడు అంటే అతను ఏం చేసి ఉంటాడో అది యూదుల్లో ఒక బలమైనటువంటి నమ్మకం. ఏమండి? అందుకే శిష్యులు ఆ సమస్య క్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. క్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారన్నమాట అండి. అతను మంచివాడైతే మంచే జరుగుతుంది. అతను మంచివాడు కాదు కాబట్టి ఈ రోగానికి గురి కావాల్సి వచ్చింది అనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో యూదుల యొక్క మనస్సుల్లో ఉండిపోయినాయన్నమాట అండి. ఏమండి? పాపానికి రోగానికి ఉన్న సంబంధం, బాధలకి పాపానికి ఉన్న సంబంధం ఉందని వాళ్ళు నమ్ముతారు. ఎక్కడైనా బాధ కానీ వ్యాధి కానీ ఉంటే దానికి కారణం బ్రాకెట్లో రాసుకోవచ్చు మీరు, పాపమే అని తలుస్తారు. బాధ ఉన్నా రోగం ఉన్నా దానికి కారణం ఏంటి? పాపమే. పాపమే అండి. ఇంకొక సిద్ధాంతం ఏముంటుందంటే, పూర్వజన్మలో మంచి చేస్తే మంచి జీవితం, పూర్వజన్మలో చెడు చేస్తే చెడు జీవితం. ఇవి కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయి. అంటే పూర్వజన్మలో మనం మంచి చేసుకున్నాం అనుకోండి, ఈ జన్మలో అంతా మంచి జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. అంటే పూర్వజన్మలో మరి మనం ఏం చేసామంటారు? మరి ఏమో ఏం చేశారు అది ఒకసారి వెనక్కి వెళ్ళి చూడాలి మన బ్యాక్గ్రౌండ్కి. పూర్వజన్మ అంటే కనీసం ఇప్పుడు మనం పుట్టి పోనీ ఒక 40 పోనీ 50 అలా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లల్ని పక్కన పెడదాం పోనీ. ఏమండి? మనం ఒకసారి 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు మన సినిమా అంతటినే చూడాలి. 50 సంవత్సరాల క్రితం ఏ సినిమా తీశారో మనకి అది చూస్తే మన బ్యాక్గ్రౌండ్ అంతా ఏమవుద్ది తెలుస్తుంది. ఏమండి? ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఏమండి, పూర్వజన్మలో మంచి చేస్తే మంచి జీవితం, చెడ్డ చేస్తే చెడ్డ జీవితం. ఇంకో సంగతి ఏంటంటే, ఎవరికైనా గొప్ప మేలు జరిగినాయి అనుకోండి, వెంటనే అనే మాటని తెలుసా? పూర్వజన్మ సుకృతం అండి అంటారా? అంటారు. ఒకవేళ ఏదైనా కీడు కలిగిందనుకోండి, పూర్వ కర్మ ఫలితం ఇది, కర్మ ఇది. ఏం చేస్తాం? ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ సమాజంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి మాట అండి. అందువల్ల ఈరోజు మనం ఆలోచన చేయబోయేటువంటి పాఠం ఏంటంటే ప్రార్థన గురించి. టైటిల్ రాసుకున్నారు మీరు అందరూ కూడా. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా మనిషిని అణగద్రొక్కటానికి ఉద్దేశించిన సిద్ధాంతాలే తప్ప మళ్ళా మనిషిని బాధ పెట్టి కృంగిపోవటానికి ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలే తప్ప దేవుడు పెట్టినటువంటి సిద్ధాంతాలు అయితే కానే కావు, నమ్మినా నమ్మకపోయినా.
గ్రంథం సంగతి చెప్పాలి కాబట్టి. యూదులు వాళ్ళ పాపపు సిద్ధాంతాలు, హిందువులేమో వాళ్ళ కర్మ సిద్ధాంతాలు, ఇవన్నీ బాధలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు ఎవడైనా ఉంటే ఇంకాడి తిరిగి కోలుకోలేనట్లుగా ఈ సిద్ధాంతాలు ఏమవుతున్నాయి అనగా దొరికేస్తున్నాయి. ఒప్పుకుంటారు ఒప్పుకోరు మీరు నాకు తెలియదు. మాట మీద మాట పడిపోతుంది అనుకోండి, ఆ మనిషి ఇంకా రోగంతోనే బాధపడతారా లేకపోతే ఈ మాటలతో బాధపడతారా? నా రోగం కంటే ఏం ఎక్కువైపోయి అంటారు. అప్పుడు ఆ అనుభవాలు ఎవరికి లేవయ్యి? ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా తిరిగి కోలుకోలేక మానసిక రుగ్మతకు, శరీర దౌర్జన్యానికి సహాయపడేవే కానీ బాగు చేయడానికి ఉద్దేశించినవి అయితే ఏమాత్రం కాదు. ఇంకో సంగతి ఏంటంటే, మతం పేరిట జరిగే మాట, ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ మాట. మతం పేరిట మనిషి యొక్క స్వాతంత్ర్యాన్ని ఏం చేసేస్తున్నారో అణగదొక్కేస్తున్నారు. నీకున్న స్వతంత్ర్యాన్ని నువ్వే మతంలోకి అయితే చేరావో, అబ్బాయి మనం ఎలా ఉండకూడదు, మన సిద్ధాంతాలు వేరని నీకున్న స్వాతంత్ర్యాన్ని ఏం చేసేస్తున్నాయి ఆ సిద్ధాంతాలు, ఆ మతం ఏం చేసేస్తుంది, అణగదొక్కేస్తుంది. నిన్ను ఇంక ఎదగనివ్వదు ఆ మతం. పోనీ లోకంలో ఉన్నటువంటి మతాలు పోనీ అనుకోండి, పోనీ మనం ఎవరిని విమర్శించిన అవసరం లేదు. కొన్ని మతాలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ఒక సిద్ధాంతం ఉందనుకోండి, తెల్లవారుజామునే లేచి చల్లనీళ్ళతో ఏం చేయాలంటారు? అలా చల్లనీళ్ళతో స్నానం చేస్తే మూత వంకరకు పోద్ది. అదిగో అది రైట్, ఉన్న వాస్తవమే కదా. మరి అవి అలా కర్రీ అవుతాయి నాకు తెలియదు. ఒకసారి చేయండి చూద్దాం అసలు. ఏమండి అదొక సిద్ధాంతం. అంటే అదంతా ఎన్ని రోజులు నడవాలో అలా పెట్టారు, ఒక పీరియడ్ పెట్టారు. ఆ పీరియడ్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మతం పేరిట మనిషి యొక్క స్వాతంత్రాన్ని ఏం చేసేసారంటే అణగదొక్కేసేసారండి. ఇంక నిజంగా కూడా ఒక రోగి ఈ సిద్ధాంతాలకి కోలుకోలేడండి. ఇంకా మానసికంగా ఏమైపోతూ ఉంటాడు. ఇంక అంతే. ఇంకేంటమ్మా ఎలాగైపోయావంటే ఇంకేం చేస్తాం, నా కర్మ. నువ్వు ఏ మతంలో అయితే ఉన్నావో ఆ మతం యొక్క సిద్ధాంతాలు నేను తొక్కేసింది, నేను స్వతంత్రత ఇవ్వలేదు. అందుకంటాడు సత్యం మిమ్మల్ని ఏం చేయను, స్వతంత్రులుగా చేయను. సత్యం అంటే ఏంటి? ప్రవ్వే సత్యం. పిలాతు ముందు నిలబడినప్పుడు ఏమన్నాడు? నువ్వు యూదుల రాజు అంటే, అవును నువ్వు అన్నట్టు నేను రాజుని అంటే, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని. సత్యం అంటేనే యేసు ఎక్కడ ఉంటే అక్కడే సత్యం కదా. ఆయన వచ్చి మన స్వతంత్రులుగా చేసేసాడు, ఆయన వచ్చేసి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభు వచ్చి మతపరమైనటువంటి సామాజికమైనటువంటి సంఖ్యలను తెంచేసి ఆ సంఖ్యలన్నీ తెంచేసాడండి. విముక్తులుగా చేసేసాడు. నిజంగా మరి పూర్వంలో ఇంకొక సిద్ధాంతం కూడా ఉండేది. ఏంటది? సతీ సహగమనం అని ఒకటి ఉండేదా? అంటే దాని అర్థం ఏంటి? భర్త చనిపోతే ఆ మంటల్లో ఏంటి ఆ బాడీని, చచ్చిపోయినటువంటి ఆ డెడ్ బాడీని గట్టిగా పట్టుకుని ఆవిడ ఉంటే ఈవిడ్ని కూడా ఆ మంటలు ఏం చేసేసేవారు. అసలు అది ఎంత ఘోరమైనటువంటిది అది. మానసికంగా కృంగిపోవడం. కొన్ని యాక్సిడెంట్లలో, కొన్ని ప్రమాదాల్లో, ఫైర్లోనో లేకపోతే భూకంపాల వల్ల తల్లిదండ్రులు కోల్పోతే, పిల్లలు అనాథలు అయిపోతే మనము సోషల్ మీడియాలో చూసి అసలు మన గుండె ఏమైపోతుంది, ఏంటి ఎలాగైపోతుందని అనుకుంటూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, మతపరమైనటువంటి సిద్ధాంతాలలో మనుషులను కట్టుబాట్లు చేసేస్తే యేసు వచ్చి వాటన్నిటిని తెంచి మనుషుల్ని ఎలా చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. మనుషులు స్వతంత్రులుగా చేసి ఆయన ఒక మానసిక శాస్త్రవేత్త. ఆయన మానసికమైనటువంటి వ్యాధికి మందు ఉందా? మానసిక డాక్టర్లను చూడండి ఎలా ఉంటాడు. ఆ డాక్టర్ని చూస్తే మనకి పిచ్చెక్కుతుంది. అలా ఉంటాడు. ఒకసారి ఒక ఆయన నేను తీసుకెళ్ళాను పేషెంట్ని. ఆయనకి తరచుగా ఫిట్స్ వస్తుంటే తీసుకెళ్తే ఆయన మానసిక డాక్టర్. ఆయన చూస్తే నాకే అదో అనిపించింది.
ఇదేంటి నెలగైపోయాడు, చదివి 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 ఆఖరికి ఏమైపోతారు ఎక్కువ. అందుకే అధిక విద్యాభ్యాసము దేహానికే ఆయాసకరం. అందుకనే కాసేపు ఎక్కువసేపు చదివినప్పుడు కాసేపు రిలీఫ్ కూడా ఇవ్వాలి పిల్లలకి. ఇంత బత్త బరువు భుజం మీద వెనకాల వేసే సీట్ మీద వెళ్ళో చదువు, స్కూల్కి వెళ్ళో, ప్రైవేట్కి వెళ్ళో సత్తాడాడు. అప్పుడప్పుడు కదా రిలీఫ్ ఇవ్వాలి. అందుకే పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు ఈ పిక్నిక్లకనో లేకపోతే టూర్లకనో నేను వెళ్తూ ఉంటుంటే స్కూల్ బస్సులు మాకు ఓవర్టేక్ చేస్తున్నాయి. మరి పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళారో మాకు తెలీదు ఏమండి. అందువల్ల ప్రియమైన దేవుని వాళ్ళారా అప్పుడప్పుడు రిలీఫ్ ఇవ్వాలి పిల్లలకి. రిలీఫ్ అంటే వాళ్ళు చెప్పుకోకుండా పోతారు అనుకోండి సినిమాలకి, ఇంకా మనం ఏం చేయగలం వాళ్ళని. ఈ మధ్య వెళ్తలేదు, మానేశారులేండి. తీసుకెళ్ళాలి మిమ్మల్ని, మీకు కూడా రిలీఫ్ ఇవ్వాలి ఒకసారి, లేకపోతే మానసికమైనటువంటి ఇబ్బంది వస్తుంది. చూద్దాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా గొప్ప మానసిక శాస్త్రవేత్త అయిన ఎవరో ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే మనసు ఆరోగ్యవంతమైతే శరీరం త్వరగా కోలుకుంటుందంట. మనసు ఆరోగ్యం ఉందనుకోండి శరీరానికి ఏ రోగం వచ్చినా వేగంగా ఏమవుద్ది, కోలుకుంటుంది. మనసు బాగోపోతే సహకరించదు కదా, వైద్యం ఏం చేయదు, సహకరించదు మాట అండి. కనుక ప్రియమైన దేవుని వారలారా ఆలోచన చేయండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం ఏం చెప్తున్నాడు ఈ కుర్రోడు గురించి? 9వ అధ్యాయం 3వ వచనం. సార్ 9వ అధ్యాయం 3వ వచనం. యేసు అదిగోండి అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? పూర్వజన్మలో చేసినటువంటి పాపము ఇప్పుడు కర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు వాళ్ళు అంటున్నారా లేదా? వాళ్ళు అంటున్నారు. కానీ ప్రభు సమాధానం ఏంటి? మరి ప్రభు మాట మనకు ముఖ్యమా, మనిషి సిద్ధాంతాలు ముఖ్యమా అంటే ప్రభు మాట మనకు ముఖ్యం. మన ప్రభు మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వీళ్ళ ప్రపంచాన్ని తన మాటల చేత అందరిని దగ్గరికి చేర్చి ప్రేమ బోధనలు నేర్పి మనుషులకు శాంతి సమాధానాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి ఆయన ఏమంటున్నాడంటే వీడైనను వీడి కన్నవారైనను ఏం చేయలేదు, పాపము చేయలేదు అంటున్నాడు. అంతే. అంటే పాపం అనేటువంటిది గతంలో లేకపోతే పూర్వీకులు మన రక్త సంబంధులు ఎవరో చేస్తే వచ్చేటువంటిది కాదనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు పాపుల మనవి ఏం చేయడు. అది మన పాఠం ఇక్కడ. దేవుడు మన పాపులు మనం ఏం చేయడు అంటే పాపులు చేసే ప్రార్థన ఏం చేయడు, అంతే, ఆలకించడు. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడని చెప్పాడు ఆయన? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఏం చేస్తాడో అది. ఇప్పుడు నీ ప్రార్థన ఆలకించాలన్నా, నా ప్రార్థన ఆలకించాలన్నా ఎలా ఉండకూడదండి? పాపులుగా ఉండకూడదు. పాపులుగా ఉంటే మన ప్రార్థన ఆయన ఏం చేయడట, ఆలకించడట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో మీరు మీ చేతులు చాపునప్పుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు అని అర్థం. మీరు ప్రార్థన చేసినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు ఏం చేసుకుంటున్నాను, కనులు కప్పుకుందును. అదండి, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అన్నాడు. అంతే. ఎందుకు వినను అంటున్నాడంటే ఒకటి అడ్డు వస్తుంది అక్కడ. ఏంటి అది సంగతి? రైట్, అందరూ పాఠం దగ్గరే ఉన్నారు. అది అడ్డు వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రార్థనకి ఆయన ఏం చేయను అంటున్నాడు, వినను అంటున్నాడు మాట అండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవుని తొలగించుకొని వాని ప్రార్థన, నువ్వు దేవుని వాక్యం వినకోకుండా ప్రార్థన చేసేసుకుంటాను అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చాలామంది మేము దేవుని సందులోకి రామగానండి ఇంటి దగ్గర ఏం చేసుకుంటున్నాం అంటారా?
ప్రార్థన చేసుకుంటున్నాం అంటారు. ఇప్పుడు మరి ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రం వినకోకుండా అంటే దేవుని వాక్యం వినకుండా, చెవులు మూసుకుని వారు ప్రార్థన దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. అందువల్ల దేవుడు పాపులు మనవి ఏం చేయడు వాళ్ళకి. అంటే ఇప్పుడు మన పాపాలో మన ప్రార్థనలకు ఏమైపోయినాయి? అడ్డం వచ్చేసింది, ఆటంకం కలిగినాయి, అడ్డుగోడగా ఉండిపోయినాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచి కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు అన్నాడు చూడండి, మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు, ఆయన ముఖమును మీకేం చేసినాయి? మరుగుపరిచినాయి కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రార్థన ఆలకిస్తారనా ఆలకించరానా? ఆలకిస్తారు, కానీ ఏది ఉండకూడదు మధ్యలో, అది మాట. అది ఉన్నప్పుడు ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడు. ఇప్పుడు ఈ మాటలో ఒక జవాబు రాసుకోవచ్చు మనం కింద. ఏంట జవాబు అంటే, పాపముకు పరిహారం పొంది ప్రార్థన చేస్తాం అనుకోండి, వాళ్ళ ప్రార్థన దేవుడు లక్ష్య పెడతారా లక్ష్య పెట్టడా? రైట్. ఇప్పుడు పాపానికి పరిహారం ఇచ్చేసాం, పరిహారం పొందేసాం, బలి అర్పణ ద్వారానో. ఏమండి, పాపానికి పరిహారం జరిగింది, జరిగిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం, అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మరి మన ప్రార్థనలు అలాగే ఉంటాయి, మీరు అందరు చేసి మేము చేసి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మనలో ఏదో ఒక సిమ్టమ్స్ కనపడుతున్నాయండి, మనకు అర్థమైపోతుంది ఏంటి నా పరిస్థితి ఎలాగ ఉందంటే వెంటనే మనం మొక్కుకుంటాం, తండ్రి నాలో ఏదో దోషం ఉంది, ఈ దోషాన్ని నన్ను క్షమించు, తిరిగి నేను నీకు కృతజ్ఞత చెల్లించుకుంటాను అన్నప్పుడు వెంటనే దేవుడు నేను క్షమించి నీ ప్రార్థనకి ఏమి ఇస్తున్నాడు? ఇస్తున్నట్లే కనపడుతుంది కదా. ఆ అనుభవాలు లేవా మీ అందరి జీవితాల్లో? నా జీవితాల్లో ఉన్నవి కదా. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, మనం మొట్టమొదటిగా ఏం ఆలోచన చేసామంటే, దేవుడు పాపులు మనం ఏం చేయడు. రెండోది, పాపాలో మనకేమైనా అడ్డుగా వచ్చినాయి. ఇప్పుడు ఆ అడ్డు పోగొట్టుకుని, అడ్డు పోవడం అంటే మళ్ళీ ఇంకోటి, పాపమునకు ఖచ్చితంగా ఏం చెల్లించాలా? పరిహారం చెల్లించాలి. ఆ పరిహారం చెల్లించేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఏం చేస్తాడో లక్ష్య పెడతాడు. మూడో సంగతి ఏంటంటే, ఆసక్తితో కూడినటువంటి నీతిమంతుల ప్రార్థన బలము గలదై ఉంటుందన్నమాట అండి. ఆసక్తితో కూడి నీతిమంతులుగా ప్రార్థన చేయాలి ఏండి. పరిశుద్ధులు అందుకే ప్రార్థన చేసేవారు మాట అండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, మీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. అదిగోండి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వక, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వాళ్ళ బలంగా ఉంటుందంటండి. నీతిమంతుల ప్రార్థన ఏమన్నాడండి? నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైన బహు, అంటే నీతిమంతుల యొక్క ప్రార్థనలో ఏముంటుంది? బలం. ప్రార్థనలో బలం ఏంటండి? ప్రార్థనలో కూడా బలం ఉండాలా అమ్మా? బహు బలము గలదే, నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదే అన్నాడు. ఎంత బలంగా ఉంటుందంటే ప్రార్థనకి ఎలా రిప్లై అవుతుందో సంగతి చూద్దాం. ఏలియా గురించి చెప్పాడు. ఇక్కడ నేను ఎవరిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే అబ్రహాము గారి గురించి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అబ్రహాము గారు సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేస్తామని దేవదూతలు ఎవరికి చెప్పారు? ఆ ఇంటిమేషన్ ఎవరికి ఇచ్చారు? అబ్రహాం గారికి ఇచ్చారు. అబ్రహాము గారికి దేవుడు ఏది దాయుడు, ఏది చేయాలన్నా ఎవరితో షేర్ చేసుకుంటాడు? అబ్రహాం గారితో షేర్ చేసుకుంటాడు. అబ్రహాము గారు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా, దేవునికి స్నేహితుడు ఎవరో. మరి స్నేహితుల మధ్య రహస్యాలు ఉంటాయా? స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు అండి.
అండి, స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు, వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి దేవునికి అబ్రహాముకి మధ్య ఏమీ లేదు, చెప్పాడు, ఇదిగో మరి మేము మీ ఇంటికాడ నుంచి వెళ్ళిపోతున్నాం, వచ్చిన ఉద్దేశం వేరు. సొదొమ గొమొర్రా పట్టణాల పాపము తారాస్థాయికి అందిపోయింది, దేవుడు ఆ పట్టణాలు తీసేయాలనుకుంటున్నాడు అనేటప్పటికీ వెంటనే మొదలెట్టాడండి ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేశాడు చెప్పండి. ఆ సొదొమ గొమొర్రాలో ఎవరున్నారో తన యొక్క బంధువు ఉన్నాడు, ఎవరో లోతు గారు. మరి లోతు గారు ఉన్నందుకు అబ్రహాము గారు ప్రార్థన చేస్తూ 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 ఎలా ప్రార్థన చేశాడండి? కూరగాయలు బేరమాడినట్లుగా చేశాడు. అప్పుడప్పుడు ఒక్కొక్కరు వస్తువు బేరమాడితే ఆ షాపోడికి తలపోటు వచ్చేసి వస్తువు లేదంటాడు, వెళ్ళిపోమంటాడు. అండి మనలో బేరమాడే వాళ్ళు ఉన్నారా? అందరూ అంతగా బేరమాడాడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడు. 40, 30, 10 అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఒక్కడు ఉన్నా కానీ నేను ఏం చేస్తాను కాపాడు. ఆదికాండం 19వ అధ్యాయం. వాస్తవానికైతే 18 రాసుకోండి, 18, 23 నుంచి 33 రాసుకోండి, 19 చదువుతాం. 19 ఎన్నో వచనం? 19, 29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా ప్రార్థన జవాబు వచ్చిందా లేదా? మరి నీతిమంతుల యొక్క ప్రార్థనకు అంతగా శక్తి ఉంటుంది అంటున్నాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములను నీ సెలవు చేత చేసితువనియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడివై ఉన్నావనియు నీ వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదుననియు ఈ జనులు తెలియజేయనట్లుగా నా ప్రార్థన ఆలకించు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్ల రాళ్ళను బొగ్గును ఏం చేసింది? దహించేసింది. అంటే ఇప్పుడు ఏలియా ప్రార్థన బహు బలం కలిగిందా కాదా? వెంటనే ఏమొచ్చింది? జవాబు వచ్చిందా లేదండి? కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఎటువంటి ప్రార్థనలు ఆలకిస్తాడు ఇప్పుడు మనకు అర్థమైంది. పాపుల ప్రార్థన ఏం చేయడు? ఆలకించడు. పాపమునకు ఖచ్చితంగా ఏం జరగాలని చెప్పుకున్నాం? ప్రాచిత్తం జరగాలి, అప్పుడు ప్రార్థన. అప్పుడు నీతిమంతుల యొక్క ప్రార్థనకు బహుబలం ఉంటుంది. కాబట్టి వెంటనే ఏం పొందుకుంటారు? జవాబు పొందుకుంటారు. ప్రభు తన చివరి రోజుల్లో, అంటే శరీరంతో ఉండి ఇంక విడిచిపెట్టే రోజుల్లో తన శిష్యులతో విస్తరించి మాట్లాడుతూ వాళ్ళకు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రార్థనకు ప్రతిఫలం కనపడుతుంది. రెండోది ఏం చేస్తారంటే ప్రార్థనకు ప్రతిఫలం అని రాసుకుంటే అందులో కొన్ని సంగతులు మీకు చెప్తాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. ఈ పదాన్ని అనేక సార్లు మనం చదువుకున్నాం. నా యందు అంటే ఎవరి యందు? క్రీస్తునందు. క్రీస్తునందు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం అందరం క్రీస్తునందు ఉన్నామా, సాతానందు ఉన్నామా? అమ్మా, జనవరి 1 ఎన్ని రోజులు అయింది? 11 రోజులు అయిందంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, కాగా 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు ఆగండి, క్రీస్తునందు ఉంటేనంట ఆ వ్యక్తి ఎలా ఉంటాడట? వాడు నూతన సృష్టి, అంటే నూతన సృష్టిగా ఉన్నప్పుడే అతను ఎవరిలో ఉన్నట్టు? క్రీస్తునందు. అంటే నూతన సృష్టి అంటే ఎప్పుడు కూడా కొత్త సృష్టి, ఎప్పుడు కొత్త సృష్టి, ఎప్పుడు కొత్త సృష్టి, ఎప్పుడు కూడా కొత్తగా కనపడుతూ ఉంటాడు ఒక వ్యక్తి. ఒక్కొక్కరు చూడండి డ్రెస్ మెయింటింగ్ ఎలా చేస్తారండి? ఏమండి ప్రథమ్ గారు, డ్రెస్ మెయింటింగ్ ఎలా చేస్తారు? నీట్గా ఉంటారు. ప్రతి ఆదివారం ఒక్కొక్క వెరైటీగా కనపడతారు ఒక్కొక్కరు. మీరే ఉన్నారో చూడగానే ఏంటి ఈరోజు కొత్త లుక్తో ఉన్నారేంటి మీరు? ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏం చేస్తాడండి, అంతమాన ఆ దేహంలో ఏదో 1/2 కేజీయో 1/4 కేజీయో మొత్తం మాంసం ఉంటుంది ఆ ముఖంలో. ఆయన అన్ని సినిమాల్లోనూ ఆడే చూడాలి మనం, అంతేనా? మరి అన్ని సినిమాల్లోనూ కూడా వాడినే చూపిస్తున్నారు అంటే వాడిని ప్రతి సినిమాకి లుక్ ఏం చేస్తున్నారు? మార్చబట్టి అబ్బాయి అలా కొత్త లుక్, వాడు ఎయిర్ బాగా పెంచాడు అనుకోండి, అది అలా రిలీజ్ అయితే చాలు ఇక్కడ మళ్ళీ వీడు ఎయిర్ పెంచుతాడు. అంటే అతను ఏదో కొత్త షర్ట్ వేసుకున్నాడు అనుకో, ఇక్కడ ఇతను కూడా ఏం చేస్తాడు? కొత్త లుక్ కావాలా? అంటే ఈ పై లుక్ చూసుకుంటున్నాం కానీ క్రీస్తునందు ఉంటే, నువ్వు క్రీస్తునందు ఉంటే ఈవేళ నువ్వు మళ్ళీ రీబోర్న్, మళ్ళీ నువ్వు కొత్తగా జన్మించి. ఇప్పుడు క్రీస్తునందు ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా ఎలాగుంటుంది అంటే తనకి నూతన సృష్టి. అబ్బా నూతన సృష్టి ఎలా ఉంటుందండి అసలు? కొత్త సృష్టి అనుకోండి. అప్పుడే కొత్తగా వచ్చినటువంటి మార్కెట్లో కొత్తగా వచ్చిన మోటార్ సైకిల్ మీద దృష్టి పెడతాడు, మార్కెట్లో కొత్తగా వచ్చిన కార్ మీద దృష్టి పెడతాడు, మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి వస్తువుల మీద దృష్టి పెడతాడు. ఇది నిన్నే దిగిందండి, కొత్తదండి, ఫస్ట్ నేనే కొన్నానండి అంటాడు. ఏమండి క్రొత్తది. మీరు షాప్కి వెళ్ళగానే ఈ సంవత్సరం మోడల్స్ ఏమి రాలేదండి అని అడుగుతారు. ఎక్కడి నుంచి తెస్తాడు మోడల్స్? సంవత్సరం కొత్త సృష్టి. కానీ క్రీస్తులో మనం ఉన్నప్పుడు చెప్పండి ఏమన్నాడు ఆయన? అంటే నువ్వు నూతన సృష్టిగా నువ్వు ఉంటేనే, ఎప్పుడు పాత జీవితమే దాన్ని అంటున్నారు కదా, అప్డేట్ అయిపోతామంటున్నారు కదండి. పాటలు అప్డేట్ అవుతున్నారు, వస్త్రాలు అప్డేట్ అవుతున్నారు, వాక్యంలో అప్డేట్ అవుతున్నారు, అన్నిటిలోనూ కూడా అవుతూ ఉంటున్నారు. ఇప్పుడు కొత్త సృష్టిగా ఉండాలంటే, కొత్త సృష్టి అనేది మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో గతంలో చెప్పాను. కొత్త సృష్టి అంటే ఒకటేనండి, 2 శత్రువులు ఉన్నారనుకోండి, ఆరాధనకు వచ్చారనుకోండి, ఆరాధన అయిపోయిన తర్వాత 2 శత్రువులు ఏమైపోవాలా? 2 కలిపేసి కౌగిలించేసుకోవాలి మా అందరి ముందు. వీళ్ళు ఇప్పుడు దాకా 1 గంట వరకు శత్రువులు అనుకుంటాను మేము అనుకుంటాం అప్పుడు. మరి ఆ మాట అర్థం అది కాదా? తోడేలు గొర్రెపిల్ల కదా వాసము చేను, చిరుతపులి మేకపిల్ల కలిసి స్నేహం చేస్తారు, బాలుడు వాటిని తోలును. మరి ఇది నూతన సృష్టికి సంబంధించింది కాదా? కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు క్రీస్తునందు లేము అనేటువంటి సంగతి అక్కడక్కడ పలసగా కనపడుతుంది కదా. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాము అంటే మనం ఏ సృష్టిలో ఉండాలా? నూతన సృష్టిలో ఉన్నామంటే అందరూ ఏ భావంతో ఉండాలి? సహోదరత్వంతో ఉండాలి. ఇంకా కొద్దిగా చెదురుముదురుగా ఉంటున్నప్పుడు మనం ఎవరిలో లేనట్లు? క్రీస్తునందు లేనప్పుడు మరి నా యందు మీరును, మీ యందు అక్కడ చక్కగా ఉంటుంది. చదవండి 15:7 పిల్లలు యవనస్తులు చదువుతారు, మీరు ఆగండి. యోహాను సువార్త 15:7 మూసేశారా? యవన పిల్లలు రైట్. నా యందు మీరును అంటే ఇప్పుడు ఆయన మాటలందు నిలిచి ఉండటం అనేటువంటిది చాలా అవసరం. అప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహించి చదవండి, నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఇప్పుడు అర్థమైందా? మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలనే సీక్రెట్ చెప్పాడు. క్రీస్తునందు అంటే నూతన సృష్టిగా ఉండాలి, ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. అప్పుడు
మీరు బహుగా ఫలించడం వలన అప్పుడు ఆయన ఏం చేస్తానన్నాడు? మన ప్రార్థన ఆలకిస్తాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు. మీకు ఏది ఇష్టం, మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఏమండి, మనకి ఏది ఇష్టం అవుతుంది? మేలైనదే దేవుడు ఇస్తాడు, మేలైనదే దేవుడు చేస్తాడు. ఆ మేలైనదే మనం అడగాల. అడిగే విషయంలో కూడానండి ఎలా ఉంటుందంటే, మనం ప్రార్థనలకు జవాబు పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా అడగట్లేదండి. దేవుని చిత్తానుసారంగా అడగట్లేదండి. ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తానుసారముగా అడగాలి. తండ్రి, నీ చిత్తమైతే ఇది చెయ్యి అనాల. మనం ఏం చేస్తాం? కమాండ్గా ఇది చెయ్యి అంటాం. ముందు మనం ఏం అడగాలి? ఆయన్ని, తండ్రి నీ చిత్తం అయినా, నీ చిత్తమో, నీ చిత్తమని నీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నప్పుడు దానికి ముందు ఒక కొటేషన్ పెట్టాడు కదా, నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు. మేలైన వాటినే అడగాలి మనం. మేలైన వాటిని అడగడం అంటే ఎలా ఉంటుందో ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే, ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశం నుంచి ఒక ఆయన వచ్చాడు బాగుపడదామని ప్రవక్త దగ్గరికి. వస్తే ప్రవక్త ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు ములగమన్నాడు. అది అతనికి మేలు అనిపించిందా, కష్టం అనిపించిందా? మరి అది అంటే నీ బాగు కోసం చెప్పింది కూడా నీకేమనిపించలేదు. మరి నువ్వు అడిగేది ఏది? అప్పుడు ఎవరు ఆ పనివారిలో అతను అన్నాడు. ఏమన్నాడు? ఏమయ్యా, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు, ప్రవక్త ఏది చేయమంటే అది చేస్తావు, కానీ అదేమీ చేయమనలేదు కదా. నిన్ను వెళ్ళి యోర్దాను నదిలో ఏం చేయమన్నాడు? 7 మార్లు ములగమంటే అది మేలు కాదా అని చెప్పినప్పుడు మార్పు చేసుకుని వెళ్ళి ఏం చేశాడు? మునిగాడు. ఎలాగైపోయాడు? స్వస్థత శీఘ్రంగా వచ్చేసింది. స్వస్థత నువ్వు ప్రార్థన చేసావంటే వెంటనే జవాబు వస్తుందనే సంగతి ఇదిగో లేఖనాన్ని బట్టి నీకు అర్థమవుతూ ఉంది. 1 గంట ముందు ప్రార్థన చేసాం, దేవుడు క్షేమం ఇచ్చాడనేటప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చినట్ట రానట్ట? యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం మధ్య భాగంలో చదువుతున్నాను. అలాగున నీవు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అన్నాడు. చూడండి, వెంటనే స్వస్థత వస్తుందట. వెంటనే స్వస్థత వస్తుంది ప్రియమైన దేవుని వారలారా. మరి 2 రాజులు 5:13 కూడా రాసుకోండి. అక్కడ నయమాను మేలైనదే అడగలేదు కాబట్టి, తర్వాత మేలైనది చేశాడు కాబట్టి అతనికి స్వస్థత వెంటనే వచ్చిందన్నమాట అండి. వెంటనే వచ్చింది. కనుక మన ప్రార్థనలకు జవాబు రావాలంటే విశ్వాసముతో మనం అడగాలి. ఇంకో సంగతి చెప్తున్నాను ఇక్కడ. ఏంటంటే, మనం ప్రార్థించేటప్పుడు అటండి మనకున్నటువంటి కోరికలు అనవచ్చు అనకూడదు, మన అవసరతలు సూటిగా చెప్పాలి. దేవుడికి సూటిగా చెప్పాలి ప్రార్థనలో. ఎందుకంటే మనం సూటిగా ఎప్పుడు చెప్పగలం? ఇది నాకు అవసరము అని ఎప్పుడు చెప్పగలం? మన మనోవాంఛ నుంచి కలిగినటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పగలం. రెగ్యులర్గా రొటీన్గా చేసే ప్రార్థనలో అరిగిపోయినటువంటి టేప్ రికార్డ్ లాగా పాడిందే పాడతాం. ఎప్పుడు ఒకే రకమైన ప్రార్థన చేస్తే అది నీ మనోవాంఛలో నుంచి వచ్చినటువంటి అవసరత అయితే కాదు. నీ హృదయంలో ఒక నీడ్ ఉంది, అది ఖచ్చితంగా ఇది నాకు చెయ్యాలి తండ్రి అని ఆ అవసరత పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? హృదయంలో నుంచి వస్తుంది. రెగ్యులర్గా చేసే ప్రార్థనలకేనే
నువ్వు ఏదో ఒక విషయం కోసం ప్రత్యేకంగా అడిగిన ప్రార్థనకనే తేడా ఉంటుంది చూడండి. అది వెంటనే జవాబు పొందుకుంటావు. అది హృదయంలో నుంచి వచ్చింది, కన్నీటితో నుంచి వచ్చింది, పశ్చాత్తాపంతో నుంచి వచ్చింది. తండ్రి ఇదిగో నేను కృంగిపోతున్నాను ఈ విషయంలో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసి వెంటనే జవాబు వచ్చేస్తుంది. మనోవాంఛ నుంచి పుట్టాలది, ఎవరో చెప్తే చేయమనేది కాదు. అలాగే మీరు ఎన్నో మీ వ్యక్తిగతమైన జీవితాల్లో ఎన్నో ప్రార్థనలకు జవాబు పొందుకున్నారు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. వాడికి చొప్పున మనం మాట్లాడితే ఫలితాలు రావండి. పౌలు గారి ప్రార్థన ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వరకు కూడా ప్రార్థనలే కనపడతాయండి. అందుచేత ఈ సంగతి వినని నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకమును గలవారని ఆయన చిత్తమును పూర్ణ గ్రహించిన వారనే ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొంది అన్ని విషయములు ఎవరు సంతోషపెట్టాలి. ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు నడుచుకున్నవని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడిన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యముల పాలువారి మగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరేం చేయాలా? దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని ఏం చేస్తున్నాను నేను బతిమాలు. అసలు కొలసీలు పౌలు గారు చూడలేదండి. చెరపత్రిక ఇది, చెరలో ఉండి రాశాడు. ఎపఫ్రా ద్వారా పంపిస్తాడు దీన్ని. ఏంటి చూడకపోయినా కానీ వారి నిమిత్తం ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తాడు. ఒక్కోసారి మనకి పలానా వారికి బాగోలేదంటారు, మిమ్మల్ని ప్రార్థన చేయమంటారు. ఆ మనిషిని చూడకపోయినా కానీ ఇంట్లో ఉండి ఏం చేస్తాం మనం? రైట్. పౌలు గారు ప్రార్థన అదే. మీరు తేజోవాసులు అయ్యారు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు మేలు పొందుకున్నారు, కృతజ్ఞత చెల్లించండి. ప్రియమైన దేవుని వారలారా, చాలా గొప్ప సంగతి మాట అండి. కొందరు ఏం చేస్తుంటున్నారంటే ప్రార్థన చేసుకుంటాం కాబట్టి మేము ఏమాత్రం కూడా మందులు వేసుకోము అంటారు. ఏమండి, ఒక 10-15 ఏళ్ల క్రితం చూడండి, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మేము ఏం చేయమనేవారు? మందులు వేసుకోం. దేవుడే మాకు ఏం చేస్తాడు? స్వస్థత ఇస్తాడు. దేవుడు స్వస్థత ఇస్తాడు, కాదు నేను అనట్లేదు. ఖచ్చితంగా ఒక సందర్భాన్ని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనత కోసము ద్రాక్షారసము కొంచెముగా. అంటే నా అర్థం ఏంటండి? ఇతనికి రోగం ఉంది. పౌలు గారు ప్రార్థన చేస్తే, చేతులేసి ప్రార్థన చేస్తే తిమోతికి రోగం ఏమైపోవాలా? పోవాలి. కానీ తిమోతికి ఏం సలహా ఇస్తున్నాడు? నువ్వు అది మెడిసిన్గా తీసుకోమంటాడు. మందుగా కొంచెం తీసుకో. ఆ రోజుల్లో మరి ద్రాక్షారసం తీసుకుంటే రోగాలు పోయేటువంటి అందులో ఆ శక్తి ఉంది కాబట్టి కొన్ని ద్రవాలు కూడా చూడండి, వేపరసం ఎందుకు తాగుతారు? అదే రోగాలు పనిచేయదా? అబ్బాయి మేము క్రీస్తు సంఘం వాళ్ళు వేపరసం తాగమంటావా? జ్వరం వచ్చింది, ఏం ట్యాబ్లెట్ వేసుకుంటా? అబ్బాయి మేము చర్చికి వెళ్తామో ట్యాబ్లెట్లు మింగమంటావా? మరి ఈ లేఖనాన్ని ఏం చేద్దాం? పౌలు గారి కంటే గొప్పోళ్ళమా? తిమోతి కంటే గొప్పోళ్ళమా? పరిశుద్ధాత్మ లేఖనాలను మనం అతిక్రమించవచ్చా? మరి హిజ్కియా కూడా అతనికి రోగం వచ్చింది, అంజూరపు పంటలని ముద్దగా చేసుకుని పుండికి ఏం చేసుకున్నాడు? కట్టుకున్నాడు కదండి. అందువల్ల మందులు ఖచ్చితమో ప్రార్థనతో పాటు ఏముండాలా? మాట్లాడండి. మందులు ఉండాలి. ప్రార్థనతో పాటు ఏముండాలండి? మందులు. ఇప్పుడు పిల్లల్ని మినాయించి ఇక్కడ మాత్రం వేసుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి, చేయండి. పిల్లల్ని మినాయించి మాత్రలు వేసుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి, చేతులు ఎత్తన చూస్తాను. మాత్రలు వేసుకునే వాళ్ళు, అసలు జీవితంలో ఒక్క మాత్ర కూడా వేసుకోమన్నవాళ్ళు. అంటే మాత్ర మింగే అలవాటు ఉందా లేదా? మరి మనం ప్రార్థనకి వెళ్తలేదా? ప్రార్థనతో పాటు ఏముండాలా? మెడిసిన్ కూడా ఉండాలని గ్రంథమే చెప్తూ ఉంది.
కనుక ప్రియమైన దేవుని వల్ల అపోస్తులైనప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళకి దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇంకో సంగతి గుర్తించాలి. ఎంత భక్తులైనా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయకపోతే ప్రార్థనకి ఏమి రాదో జవాబు. ఎంత ఇష్టలైనా దేవునికి ఎంత ప్రీతికరంగా ఉన్నప్పటికీ కూడా అది అది నీకు ఒకవేళ దేవుని చిత్తం కాదనుకోండి, అది అంతే. అది ఎలా ఉంటుందో గ్రంథంలోంచి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము 7 నుంచి వస్తున్నాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుని నిమిత్తము నాకు శరీరంలో ఏముందన్నాడు. నేను అత్యధికంగా హెచ్చిపోకుని నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచాను. అది నా యొద్దనుడు తొలగిపోలో దాని విషయమే ముమ్మారు ఏం చేశాను అన్నాడు. అంటే ముమ్మారు ఏం చేశాడు? అతను ప్రార్థన చేశాడు. అందుకు నా కృప నీకు చాలును అన్నాడే కానీ ఆ ముళ్ళును తీశాడా? కొన్నిసార్లు ఆ బలహీనత అలాగే ఉండాలేమో, మనకు తెలియదు, దేవుని తెలిసేమో. కొన్ని శరీర బలహీనతలు కూడా వస్తూ ఉన్నాయి, కానీ దేవుని కృప ఉంటుందో ఉంటలేదా? ఉంటుంది. పౌలు గారికి అంత ప్రార్థన పడు, అంత సేవా పరిచర్య చేసినా కానీ దేహంలో ఏం పెట్టాడు దేవుడు? ఆ ముళ్ళు లేకపోతే మనం ఏమైపోతాం అంటున్నాడు? రెచ్చిపోతాం. ఒక ముళ్ళు లేకపోతే ఒక వ్యక్తి ఏమైపోతాడు? రెచ్చిపోతాడు. ఏంటి ఈ మధ్యన రెచ్చిపోతున్నావేంటి? దేవుడు తోక కట్ చేస్తాడు అంటాడు. ఎగస్టాలు ఎక్కువైపోతున్నాయి ఏంటి అంటారు. పిల్లల్ని ఏమంటాం? ఏంటి నువ్వు ఎగస్టాలకు పోతున్నావేంటి? బెత్తం ఎరగాల అంటాం. మరి వాళ్ళకి ఎగస్టాలు ఉన్నప్పుడు మనకి ఎగస్టాలు ఉండలేదా? మన ఎగస్టాలు ఎవరు కట్ చేస్తారు? దేవుడు కట్ చేస్తాడు. కనుక మనము ఖచ్చితంగా ఈరోజు పాఠాన్ని బట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఒక స్వస్థత పొందినటువంటి ఒక వ్యక్తి అంటున్న మాట చెప్తున్నాను ఈరోజు మీకు. దేవుడు పాపులు మనవి ఏం చేయడు. అతనికి అర్థమైపోయింది. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేము ఎవరమో, మేము మోషే శిష్యులము, మా పితరుడు మోషే, ఇలా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మీరు ఎంతకాలం ఎంత ధర్మశాస్త్రం చదివినా మీరు పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు మీ ప్రార్థన ఏం చేయడు, ఆలకించడని సూటిగా చెప్పేశాడు. అంత ఆజానుభావులు వచ్చి ఎవరి మాటకు ఫూలిష్ అయిపోయారు తెలుసా? ఒక అంధుడు మాట. బాగుపడ్డాడు కదా. ఇంక బాగుపడినోడు ఎలాగ మాట్లాడతాడు చెప్పండి? పైగా బాగు చేసింది ఎవరు? దేవుడు బాగు చేసినప్పుడు నువ్వు సాక్షిగా ఉండవా? దేవుడు నీకు స్వస్థత ఇచ్చినప్పుడు నువ్వు సాక్షివా కాదా? సాక్ష్యమే కదండి. అది మనం దాయగలమా? గొప్పగా చెప్పుకుంటాం. ఇతను గొప్పగా చెప్పుకుంటున్నాడు. అతను చెప్పుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? అయ్యా, మీకు స్వస్థత శీఘ్రంగా కలగాలంటే దేవుడు పాపులు మనమే ఏం చేయడు, ఆలకించడు. రెండోది మీకు తేటగా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను. రెండో సంగతి ఏంటంటే, నా యందు మీరు అన్నప్పుడు క్రీస్తునందు అంటే అర్థం ఏంటి? ఎవడైనా క్రీస్తునందు అలా వాడు నూతన సృష్టిలో ఉంటే అప్పుడు దేవుడు మీకు ఏది అడిగినను తప్పకుండా దేవుడు మీకు ఏమిస్తాడు? శ్రేష్టమైనదే ఇస్తాడండి. అప్పుడు స్వస్థత ఎలా జరుగుతుంది అన్నాడు? శీఘ్రంగా జరుగుతుందండి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకోటి ఏంటంటే, వేషధారుల ప్రార్థన కానీ స్వనీతిపరుల ప్రార్థనలు కానీ దేవుడు అంగీకరించడండి. వేషధారుల ప్రార్థనలు కానీ, వేషధారులు అంటే తెలుసా? వేషధారులు అంటే ఆ మాటలో ఉంది కదా, వేషధారణ. పైకి భక్తి కలిగిన వారే ఉంటారో లోపల దేవుని శక్తి ఏమాత్రం ఉండదు. వాళ్ళ వేషధారులు అన్నమాట. రెండోది రిఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 6:5 స్వనీతి పరుల ప్రార్థన. ఎంతసేపు వాళ్ళ కోసమే చేసుకుంటారు కానీ ఇతరుల కోసం ప్రార్థన, వాళ్ళ ప్రార్థనకు కూడా దేవుడు అంగీకరించడండి. ఇంకోటి ఏంటంటే, కొందరు వారి సుఖభోగాల కోసం ప్రార్థన చేస్తారు. సుఖభోగాల కోసం దురుద్దేశంతో అడుగుతారు. ఏమండి, మీరు సుఖభోగాల కోసం అడగకూడదు. యవనస్తులైనా మీరైనా నేనైనా, ప్రభువా నేను హాయిగా సుఖపడాలనుకుంటున్నాను ప్రభువా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి,
అందులో చక్కటి బెడ్ వేసుకోవాలి, అందులో ఒక మంచి ఏసీ రూమ్ పెట్టుకోవాలి, హాయిగా నిద్రపోవాలి. హాయిగా ఉండాలంటే అది సుఖం కోసమా? తండ్రి నేను కష్టపడాలనుకుంటున్నాను, నాకు ఒక పని కల్పించు అని ప్రార్థన చేయండి. చేతి నిండా పని ఉంటే జేబు నిండా ఏముంటాయి? అప్పుడు నోటి నిండా ఏముంటుంది? నవ్వు ఉంటుంది. నోటి నిండా నవ్వు ఉంటుంది. మరి అసలు ఏమీ కష్టపడుకోకుండా ఉంటే? ప్రియమైన దేవుని వాళ్ళరా, యాకోబు గారు చెప్పాడు కదండి 4:3 సుఖభోగముల నిమిత్తము దురుద్దేశముతో చేయవారి ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడో. ఈరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే ప్రార్థన. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో చెప్పండి? నీతిమంతుల ప్రార్థన. ఎవరి ప్రార్థన ఆలకించాడో చెప్పండి? పాపమును ఖచ్చితంగా ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? క్రీస్తు ప్రభు వారు చేశారు. మరి క్రీస్తు ప్రభు వారు ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి ఇంకా మనకి పాపం అనేటువంటిది మధ్యలో లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థించిన వెంటనే శీఘ్రంగా ఏం జరుగుతుంది? రైట్? స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత వస్తుంది, మేలులు కావాల్సిన వాళ్ళకి మేలులు వస్తాయి, జ్ఞానం కావాల్సిన వాళ్ళకి జ్ఞానం వస్తుంది. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా స్వీకరించబడకోకుండా, క్రీస్తునందు లేకుండా, పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందకోకుండా నువ్వు ఒకవేళ అడిగితే కనుక నువ్వు ఎవరివైనా నేను ఎవరినైనా కానీ సమాధానం అనేటువంటిది రాదు. కనుక దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. నీకు శీఘ్రంగా ప్రార్థనకు జవాబు రావాలనే దైవ సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ మాట నన్ను హెచ్చరించుకుంటూ మేము అందరికీ హెచ్చరిస్తూ ఇంతటితో ముస్తున్న మీ అందరికీ వందనాలండి. కళ్ళ ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, సంఘములో ప్రార్థనలు గల స్థానం గొప్పది నాయన. ప్రార్థన అంటే ఎవరి ప్రార్థనను ఆలకిస్తావు, ఎవరి ప్రార్థన ఆలకించవు. ఒక రోగం వచ్చిందంటే అది పాపానికి ముడివేయడము న్యాయం కాదని యేసు ప్రభు వారు యోహాను సువార్త 9వ సంగతి వివరించారు తండ్రి. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏదో ఒక బలహీనతలు మమ్మల్ని పలకరిస్తాయి. అయితే మా ప్రార్థనలు శీఘ్రంగా స్వస్థత రావాలంటే ఎవరి ప్రార్థనలు ఆలకిస్తావు, ఎలా చేస్తే ప్రార్థనకు జవాబిస్తావు? వేషధారులాగా, స్వనీతిపరులాగా, దురుద్దేశాలు తడక్కోకుండా నేను బ్రతికితే నీ కోసం, నాకు ఆరోగ్యం ఇస్తే నీ కోసం, నాకు స్వస్థత ఇస్తే నీ కోసం, నీ చిత్తానుసారంగా జీవిస్తాననేటువంటి ఉద్దేశంతో మేము అడిగినప్పుడు శీఘ్రంగా చేస్తానన్నావు తండ్రి. దేవా, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు నాయన. మా పరలోకపు తండ్రి, ఒకవేళ మీకు మాకు మధ్య నాయన ఒకవేళ ఏదైనా ఇంకా అడ్డుగా ఉంటే వాక్యాన్ని బట్టి దాన్ని తొలగించుకుని ప్రార్థనలకు నేరుగా మీ దగ్గరికి చేర్చుకుని కుమారుడు ద్వారా మాకు శీఘ్రంగా అడిగిన దాన్ని దయచేయగల దేవుడు అని ఈ లేఖనాలను బట్టి మమ్మను మేము హెచ్చరిక చేసుకుంటున్నాం. ఆత్మను సిద్ధపరచుకుంటున్నాం, జీవితాలు సిద్ధపరచుకుంటున్నాం. అలాగూ జీవించే మనసు మా అందరికీ దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.